ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 13వ రోజుకు చేరాయి. టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ప్రమాదం జరిగి 13 రోజులు అవుతున్నా 8 మంది సిబ్బంది ఆచూకీ ఆనవాళ్లు కూడా అధికారులు కనిపెట్టలేకపోయారు. అయితే పెద్ద మొత్తంలో కూలిపోయి మట్టి బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? తాజాగా రెస్క్యూ వేగవంతం చేసేందుకు వీలుగా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్లో మట్టి తవ్వకాల్లో వేగం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. టీపీఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు చేస్తున్న సిబ్బంది 4 చోట్ల ఇప్పటికే తవ్వకాలు పూర్తి చేశారు. మిగతా 4 చోట్ల మట్టి తవ్వకాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో మట్టిని తవ్వుతున్న చోట నీరు ఊబికి వస్తుండటంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుండి నీటి బయటకు పంపింగ్ చేస్తున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్తో తొలగిస్తున్నారు. అలాగే సాధ్యమైన చోట మినీ ప్రొక్లైన్తో తవ్వకాలు ఏర్పాటు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ తిరిగి ప్రారంభం కావడంతో 72 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిస్తామని అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ టన్నెల్ ప్రమాదం జరిగి 13 రోజులు గడిచినప్పటికీ తమ కుటుంబ సభ్యులు ఆచూకీ తెలియకపోవడంతో 8 మంది బంధువులు టన్నెల్ బయటనే వేచి చూస్తున్నారు. కనీసం చివరి చూపుకైనా తమ వారి మృతదేహాలను సురక్షితంగా తమకు అందించాలని అధికారులను వేడుకుంటున్నారు.